ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని గుప్తుల కాలం నాటి మతం, శైవ మతం, బౌద్ధ మతం, షడ్దర్శనాలు, సాహిత్యంల గురించి తెలుసుకుందాం. గుప్తుల కాలం నాటి మతం. గుప్తుల కాలంలో హిందూ మతం తిరిగి పునరుజ్జీవింపబడింది. గుప్త చక్రవర్తులు హిందూ మతాన్ని అవలంబించారు. గుప్త చక్రవర్తులు యాగాలు, యజ్ఞాలు నిర్వహించేవారు. గుప్తుల కాలంలో వైదిక మతం ఆధిపత్యం వలన బౌద్ధమతం క్షీణదశకు చేరుకుంది. గుప్తుల కాలంలో భక్తి భావన ఎక్కువవడం వలన విగ్రహారాధన ప్రాధాన్యతను సంతరించుకుంది. గుప్తుల కాలంలో విష్ణువు యొక్క దశావతారాలు ఎక్కువ ప్రాముఖ్యతను పొందాయి. గుప్తులు వైదిక మతావలంబకులు అయినప్పటికీ మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమంగానే చూసేవారు. గుప్తుల పరిపాలనా కాలపు చివరినాటికి బుద్ధుడు విష్ణువు అవతారంగా భావించబడ్డాడు. గుప్తుల కాలంలోనే ఇతిహాసమైన రామాయణం కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది. గుప్తుల కాలం నాటి శైవమతం. గుప్తుల కాలంలో వైష్ణవ మతంలాగానే శైవమతం కూడా సమానంగా పేరు పొందింది. ఈ కాలంలో శైవమత శాఖను అనుసరించే పాశుపతుల ఆధీనంలో కొన్ని శైవమత ఆలయాలు ఉండేవి. క్రీస్తు శకం 380 కాలానికి చెందిన మధుర శాసనం లకులిస పాసు మత శాఖను గురించి తెలుపుతుంది. ఉత్తరప్రదేశ్లోని కరందండ వద్ద ఒక శివలింగం కనుక్కోబడింది. ఇక్కడే 1వ కుమారగుప్తుని శాసనం లభించింది. అయోధ్య బ్రాహ్మణులు ఆచరించిన ఆచారాలు, మత సంబంధిత కర్మకాండలు, వేదాంత శాస్త్ర బోధనలు, సాహిత్యం గురించి 1వ కుమారగుప్తుని శాసనం తెలుపుతుంది. గుప్తుల కాలంలో దుర్గామాతను, స్కందుడిని, గణేశుడిని పూజించే విధానాలు ప్రఖ్యాతిగాంచాయి. గుప్తుల కాలం నాటి బౌద్ధమతం. గుప్తుల కాలంలో బౌద్ధమతం రాజకుటుంబీకుల నుంచి తక్కువ ఆదరణను పొందినప్పటికీ విగ్రహారాధనను నొక్కిచెప్పే మహాయాన బౌద్ధమతంగా అనేక ప్రాంతాలలో వ్యాప్తి చెంది దాదాపుగా వైదిక మతంతో సమానమైన ప్రాచుర్యాన్ని కలిగి ఉండేది. ఈ కాలంలో మహాయాన బౌద్ధ మతంతో పాటు హీనయాన బౌద్ధ మతం కూడా ప్రాచుర్యంలో ఉండేది. మగధ ప్రాంతంలో బౌద్ధ మతంకు సంబంధించిన విద్యాలయాలు మనుగడలో ఉండేవని ఫాహియాన్ రాశాడు. నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం, వల్లభి అనేవి గుప్తుల కాలం నాటి ముఖ్యమైన విద్యా కేంద్రాలు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం బౌద్ధ మత సిద్ధాంతాల బోధనా కేంద్రంగా ప్రారంభించబడింది. గుప్తుల కాలంలో వల్లభి వద్ద ఉన్న బౌద్ధాశ్రమం ప్రధాన బౌద్ధమత బోధనా కేంద్రంగా విలసిల్లింది. ఈ కాలంలో టిబెట్, చైనా మొదలైన దేశాలలో బౌద్ధమతాన్ని వ్యాపింపజేయడంలో కాశ్మీర్ ప్రధాన పాత్రను పోషించింది. సముద్రగుప్తుని పాలనాకాలంలో మహాయాన బౌద్ధమత సిద్ధాంతాన్ని తెలియజేసే విజ్ఞానవాద స్థాపకుడు, అభిధమ్మ కోసం రచయిత అయిన వసుబంధుడు ప్రఖ్యాతిగాంచాడు. క్రీస్తు శకం 453లో వల్లభి కేంద్రంగా జైన మత సిద్ధాంతాలు, రచనలు వెలువడ్డాయి. శ్వేతాంబర జైన మతశాఖకు వల్లభి, మధురలు కేంద్రాలు కాగా దిగంబర జైన మతశాఖకు పుండ్రవర్ధన కేంద్రంగా విలసిల్లింది. షడ్దర్శనాలు. షడ్దర్శనాల ఆవిర్భావం గుప్తల కాలంలోనే జరిగింది. భారతీయ తత్వశాస్త్రానికి ఈ షడ్దర్శనాలు ముఖ్యమైన రూపురేఖలుగా నిలిచాయి. అవి న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం. ఇవన్నీ అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. న్యాయ దర్శనాన్ని గౌతమ, వైశేషిక దర్శనాన్ని కనాద బుషి, సాంఖ్య దర్శనాన్ని కపిలుడు, యోగ దర్శనాన్ని పతంజలి, పూర్వ మీమాంసను జైమిని, ఉత్తర మీమాంసను బాదరాయణుడు ప్రబోధించారు.
గుప్తుల కాలం నాటి సాహిత్యం. గుప్తుల కాలంలో ఎక్కువ గ్రంథాలు, రచనలు సంస్కృతంలో వెలువడ్డాయి. ఈ కాలంలో సంస్కృత భాష అనేది ఉన్నత వర్గాలకు చెందిన సంప్రదాయ అధికార భాషా హోదాను పొందింది. ఈ కాలంలో రాజరిక ఉత్తర్వులన్నీ సంస్కృత భాషలోనే వెలువడేవి. అలహాబాద్ ప్రశస్తి శాసనం, హరిసేనుడు. పట్టునేత వారి శాసనం, వత్సభటుడు. ఇది దశపురానికి చెందినది. ఈ శాసనం కుమారగుప్తుని కాలంలోనిది. గుప్తుల కాలంలో బౌద్ధ మతంకు చెందిన అనేక ప్రామాణిక రచనలు కూడా సంస్కృతంలోనే వెలువడ్డాయి. గుప్తుల కాలంలో ప్రాకృతం అనేది సాధారణ ప్రజల భాషగానే మిగిలిపోయింది. అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకంను రాసిన కాళిదాసు కవి రెండవ చంద్రగుప్తుని ఆస్థానకవి. ఇది సంస్కృత సాహిత్యంలోనే ఒక ఉత్తమ రచనగా పేరు పొందింది. ఈ నాటకంను మహాభారతంలోని శకుంతల కథను ఆధారంగా రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం నాటకం దుష్యంత మహారాజు, శకుంతలల ప్రేమ వివాహానికి సంబంధించినది. వృశ్చకటికం అనే నాటకంను శూద్రకుడు రాశాడు. ఇది చారుదత్తుడు, వసంతసేనల మధ్యగల ప్రేమకు సంబంధించినది. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వారు కాళిదాసు, అమరసింహుడు, శంఖు, ధన్వంతరి, క్షపణికుడు, భేతాళభట్టు, ఘటకర్పకుడు, వరరుచి, వరాహమిహీరుడు. గుప్తల కాలంలో భారత ధర్మశాస్త్రాలు తిరిగి రాయబడ్డాయి. న్యాయస్మృతులైన నారద స్కృతి, కాత్యాయన స్కృతి, బృహస్పతి స్కృతులు గుప్తుల కాలానికి చెందినవి. ఈ స్కృతులు మతపరమైన యజ్ఞయాగాదులు, ఆచార సంప్రదాయాలు, పౌరజీవన నిబంధనలు, న్యాయ చట్టాలకు సంబంధించినవి. బృహస్పతి స్కృతిలో పద్య ఛందస్సుకు సంబంధించిన ఒక పెద్ద అధ్యాయం సంస్కృతంలోనూ, ప్రాకృతంలోనూ రాయబడి ఉంది. గుప్తుల కాలంలో మహాభారతం కూడా తిరిగి రాయబడింది. మహాభారత మూల గ్రంథంలో 24,000 పద్యాలు ఉండగా, తిరిగి రాయబడిన మహాభారతంలో 1,00,000 పద్యాలు ఉన్నాయి. నీతి కథలకు నిధిలాంటి పంచతంత్రం గుప్తుల కాలంలోనే రాయబడింది. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ రచయితలైన వసుబంధుడు, దిగ్నాగుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు గొప్ప రచనలు చేశారు. అంతకు పూర్వం రాయబడిన పురాణాలను కూడా గుప్తుల కాలంలో తిరిగి రాశారు. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణాలు గుప్తుల కాలానికి చెందినవి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.